తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ఒక వాక్యం మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఇలాగున సెలవిస్తున్నాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నిత్యము నడిపించును అంటే ఎల్లప్పుడూ నడిపించు దేవుడే అన్నాడు. బాల్యంలో మనకు నడక రానప్పుడు తల్లిదండ్రులుగా వాళ్ళు ఎలా నడిపించాలనేది, అడుగులు వేయాలి అనేది తల్లిదండ్రులు నేర్పిస్తే, జీవితంలో ఏ మార్గంలో నడవాలి అనేది తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, బంధుమిత్రులు కానీ, ఎవరైనా కానీ మనకు అడ్వైస్ చేసే విధంగాను సలహా ఇచ్చి ఈ మార్గంలో నడవాలి అని చెప్పేవారే ఉన్నారు. అయితే ఈ కాలమును బట్టి చూసినట్లయితే చెడు మార్గంలో నడిపించేవారు అనేక మంది ఉన్నారు, కానీ మంచి మార్గంలో నడిపించేవారు బహు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అయితే ఆ బహు కొద్ది మందిలో కూడా నిత్యము మన జీవితాన్ని మనల్ని నడిపించువారుగా ఉండరు. అయితే దేవుడు వాక్యం సెలవిస్తున్నది, యెహోవా నిత్యము నడిపించును. అది ఇప్పటి వరకు అప్పటి వరకు అని దేవుడు టైం పెట్టలేదండి. నిత్యము అంటున్నాడు. ఇంకా దానికి టైం లేదు. ఎల్లప్పుడూ ఇంకా మనం మరణం తర్వాత కూడా మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. ఈ భూమి మీద మనం జీవించినంత కాలము దేవుని పైన మన ఆనుకొని జీవించినట్లయితే దేవుడు నిత్యము మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. ఎలా నడిపిస్తాడు అంటే, దేవునికంటూ ఒక మంచి మార్గం ఉందండి. అది నీతిగల మార్గం, యథార్థమైన మార్గం, సరళమైన మార్గం, సరైన మార్గం, అది సర్వసత్యమైన మార్గం, జీవజలముల బొగ్గ ఎద్దుకు నడిపించే మార్గము. ఈ మార్గాల ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా నడిపించే దేవుడై ఉన్నాడు. మన తండ్రి నీతిమంతుడు కనుక మనల్ని నీతి మార్గంలోనే నడిపిస్తాడని వాక్యం సెలవిస్తున్నది. మన తండ్రి యథార్థవంతుడు, మనల్ని యథార్థ మార్గంలో నడిపించువాడై ఉన్నాడు. మన తండ్రి సర్వసత్యము కలిగినవాడు, సత్యమైన మార్గంలోనే నడిపిస్తాడు. మన తండ్రి పరమందున్నాడు, నిత్య జీవంలో ఉన్నాడు. ఆ నిత్య జీవం వైపు మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. చూడండి, ఈనాటి దినాల్లో స్నేహితులు కావచ్చు, సహోదరులు కావచ్చు, వారి యొక్క చాలామంది చెడు మార్గం వైపు, ఈ మార్గంలో వెళ్తే బాగుంటుంది అని స్నేహాన్ని బట్టి, సహోదరత్వాన్ని బట్టి నడిపిస్తే, అయితే మన తండ్రి మాత్రము ఆయన వైపు, ఆయన ఎటువంటి గొప్ప దేవుడు, అటువంటి గొప్పమైన మార్గంలోకి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ దైవజన్మ, మన జీవితం బాగుండాలన్నా, అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉండాలన్నా, మనకు సరైన సలహాలు ఇచ్చి మనలందరినీ మంచి మార్గంలో నడిపించే ఒక నాయకుడు మనకు అవసరం. ఎందుకంటే ఈనాటి దినాల్లో మంచి నాయకుడు కానీ, మంచి గైడెన్స్ ఇచ్చే వ్యక్తి కానీ మన జీవితంలో లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తాం. అందుకే ఆ మంచి నాయకుడు, మంచి గైడెన్స్ ఇచ్చే వ్యక్తి, ఆ దేవుడు ఎవరంటే మన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకొని మనం ఆయనతో బ్రతికినట్లయితే ఆయన మంచి మార్గంలో నడిపించే దేవుడైనాడు. ఈరోజు చాలామంది ప్రతి ఒక్క అవసరానికి చాలామందిని ఆశ్రయిస్తున్నారు. వారిని కలిస్తే బాగుంటుంది, వారిని అడిగితే బాగుంటుంది, ఇది మంచిదా, రైటా, రాంగా అని తెలుసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. చూడండి, ఈ లోకంలో ఎంతమంది దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలని అడిగినా అది వ్యర్థమే. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరిని సృష్టించింది మన తండ్రికి తెలిసినంత విధంగా ఎవ్వరికి ఏ మార్గం అంతగా తెలియదు. వారు అనుభవిస్తే తప్ప వారికి తెలియదు. అయితే మన తండ్రికి సమస్తము తెలుసు. ఆయన సమస్తము ఎరిగినవాడు, ఆయన అనుభవించినవాడు కదండి. ఈ లోకంలోకి వచ్చి మన ప్రభువు శ్రమ మార్గం ఏంటి, మంచి మార్గం ఏంటి, ఏది నీతి మార్గం, అన్నిటినీ దేవుడు ఆదర్శప్రాయంగా నడిచి చూపించాడు. కనుక
ఆయనకంటే గొప్పవారు ఎవరూ లేదు. ఈరోజు మనల్ని ఎవరు నడిపించాలా అని కోరుకుంటున్నారా? దేవుడు నిత్యము నడిపిస్తాడు. ఎంతవరకు నడిపిస్తారు? నేను మరణం వరకు దేవుడు నడిపించే దేవుడై ఉన్నాడు. కనుక ఆయన ఆశ్రయించి ఆయనతో మనం జీవించినట్లయితే మన జీవితము చాలా గొప్పగా ఉంటుంది. మనం నిత్య జీవం వైపు నడిచేవారమై ఉంటాము. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. మనం దేవుణ్ణి అడుగుదాం. దేవా, నువ్వు నన్ను నిత్యము నడిపించు తండ్రి, నేను నీతోనే ఉంటాను నాయన, మీరు నన్ను నడిపించండి, ఇదిగో నా బ్రతుకుని మీకు సమర్పిస్తున్నామని దేవుని యొద్ద మనం మొరపెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడగు నా తండ్రి, పూజ్యనీయుడ పునరుద్ధారుడైన నా కన్న తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు దేవా. నా తండ్రి, మరి నీ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యెహోవా, నేను నిత్యము నడిపించునని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారము, అవును తండ్రి, ఈనాటి దినాల్లో మమ్మల్ని నడిపించేవారు కొద్ది మంది మాత్రమే. అది మంచి మార్గంలో నడిపించేవారు చాలా తక్కువ మంది. కానీ నువ్వు మాత్రము నిత్యము నిన్ను మంచి మార్గం నడిపిస్తానని చెప్పారు, నీతి మార్గంలో నడిపిస్తానని చెప్పారు, సర్వసత్యమైన మార్గంలో నడిపిస్తానని చెప్తున్నారు. మరి నా బ్రతుకుని మీకు సమర్పిస్తున్నాను నాయన. నేను బాగుండాలన్నా, నా జీవితం మంచిగా ఉండాలన్నా, అనేక మందికి ఆశీర్వదకరంగా మీకు మహిమకరంగా ఉండాలన్నా మీరు మా జీవితంలో ఉండాలి నా దేవా. సహాయం చేయమని వేడుకొనుచున్నాను. మా జీవితంలో మీరుండయ్యా, మా బ్రతుకుల్లో మా కుటుంబాల్లో మీరుండు నా తండ్రి. మమ్మల్ని అందరినీ నడిపించండి. నేను మాత్రమే కాదు, నా కుటుంబం అంతా నీ మార్గంలో నడవాలి దేవా. మా సంఘం అంతా, మా స్నేహితులందరూ, మా ఇరుగు పొరుగు వారు, ప్రతి ఒక్కరూ ప్రభా నీ మార్గంలో నడవాలి తండ్రి. అప్పుడే బాగుంటాం ప్రభా. మనుషుల్ని ఆశ్రయించకుండా, అయ్యా మంచి చెడుల కోసం మనుషుల వైపు మేము జీవించకుండా మిమ్మల్ని ఆశ్రయించి మీరు చెప్పిన విధంగా, మీరు సలహా ఇచ్చే విధంగా, మీరు పరిశుద్ధ వాక్యం ద్వారా మాకు బయలుపరిచే విధంగా మేమందరం నడుచువారంగా ఉండినట్లు సహాయము చేయమని అయ్యా క్రీస్తునామములో అడుగుతున్నాను. కృప చూపించు దేవా. అయ్యా మనుషులందరి కొరకు అయ్యా మేము సుఖంగా సౌఖ్యంగా బ్రతుకు నిమిత్తము అయ్యా మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని నీ వాక్యం సెలవిస్తుంది కనుక మరి నీ చిత్తంలో బట్టి అడుగుతున్నాను దేవా. ఈ ఉదయకాల సమయమందు నా దేశం క్షేమం కొరకు మొరపెడుతున్నాను. నా దేశంలో నీ ప్రజలందరినీ బట్టి, నీ పిల్లలను అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ వేడుకొంచున్నాను తండ్రి. నా దేశానికి క్షేమము దయచేదేవా. నా దేశాన్ని పరిపాలించే నాయకులను బట్టి వందనాలు తండ్రి. వారికి మంచి జ్ఞానం ఇవ్వండి. నీ చిత్తంలో రక్షణ దయచేయండి. నీ చిత్తమైన నాయకుడిని మేము ఏర్పాటు చేసుకోమని అయ్యా, మంచి నాయకుడిగా పేదలను కనుకరించేవారుగా ప్రభా, అయ్యా పేదలను ప్రభా వారికి సహాయం చేసే నాయకుడిగా అయ్యా ప్రభా, విధవరాణులను ప్రభా ఆదరించేవాడుగా, నిజంగా అనాథులైన వారిని పరామర్శించిన నాయకుడిగా మీరు దర్శించమని, వాళ్ళకి అట్టి జ్ఞానమేమని పాసలను వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చూచినవాడ ఈ ఉదయకాలం బట్టి నేను స్తుతిస్తూ మా ప్రార్థన ఆలకించు నా తండ్రి. మరి యవనస్తుల కొరకు నేను మొరపెడుతున్నాను ప్రభా. యవన కాలంలో తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు ప్రభా. యవనస్తుల్ని దర్శించమని ఈ ఉదయకాల సమయం ముందు వేడుకొనుచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా. ఏది సరైన మార్గం తెలియక ఈ లోక మనుషుల మార్గంలో ఎంచుకొని ప్రభా నశించిపోతున్నారు. తమ శరీరాలని, తమ యొక్క ఆరోగ్యాలని, తమ యొక్క భవిష్యత్తుని పాడు చేసుకొని నశించిపోతున్నారు. వారి కొరకై భారంతో వేడుకొంచున్నాను. ఈ ఉదయకాలం వారు మీరు దర్శిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలైనా. మరి చిత్తంలో సార్వత్రిక సంఘ దైవజనులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నానైనా. వారికి క్షేమము దయచేయండి ప్రభా. వాళ్ళు చేస్తున్న సేవను, పరిచర్యని మీరు అభివృద్ధి పరుచున్నా తండ్రి. వారి చుట్టూరు మీరు కంచి వేసి మీరు కాపాడుతండి. వారి కుటుంబాలు దీవించండి. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను మీరు సంధించి నీ సేవలో ఉన్నతంగా మీరు వాడుకోమని, వ్యతిరేకంగా లేసిన చీకటిని, అపవాదికి బంధించి మీరు మహిమ పొందుకోమని, శోధనలో పడుకున్నట్లు మీరు కాపాడమని నీ పాసనలో వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విశ్వాసుల కుటుంబాలను బలపరుచునైనా, ఎక్కడ బలహీనపడకుండా, విశ్వాసంలో ఎవరైతే బలహీనపడుతున్నారో వారి యొక్క విశ్వాసం బలపడాలని వేడుకొంచున్నాను ప్రభా. విశ్వాసుల కుటుంబాలు మీరు కట్టు తండ్రి. ఆత్మీయ జీవితంలో బలపరుచునైనా, ఇంటిల్లు 10 సంపూర్ణమైన రక్షణలోకి వచ్చినట్లు మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
నా దేవా, మా సంఘంలో విశ్వాసులు మీరు కాపాడుతండి, మా ఇరుపరు విశ్వాసులు మీరు కాపాడండి. రక్షణ లేనటువంటి ఇంకా నా సహోదరి మన కుటుంబాలు కూడా మీరు దర్శించమని, వాళ్ళ హృదయాలు మార్చమని, రక్షణ దయచేయమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా తండ్రి, ప్రతి కుటుంబాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. కుటుంబాల్లో శాంతిని, సమాధానం అనుగ్రహించేవాడ, కుటుంబాలు కట్టు అయ్యా. మీకే స్తోత్రాలు. నా స్నేహితుల కుటుంబాలని, నా ఇరుపరు వారి కుటుంబాలని అయ్యా, నా బంధుమిత్రుల కుటుంబాలని ప్రభా, అయ్యా ప్రభా, నా అక్కజేల అన్నదమ్ముల కుటుంబాలు ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకొంచున్నాను దేవా. కుటుంబంలో భార్య భర్తల మధ్యను, అత్త కోడల మధ్యను మీరు సమాధానం ఉంచు తండ్రి. అయ్యా, చాలామంది కుటుంబాలు క్షణమాత్రపు ఆలోచనతో, ఆవేశంతో కుటుంబాలు విడిపోతున్నాయి. క్షమించి ప్రభా. కుటుంబంలో స్త్రీలు అధికమైన ప్రాధాన్యత కలిగి జీవిస్తున్నారు కనుక మరి నా తండ్రి, అన్ని విషయాలు జ్ఞానవంతులుగా ప్రభా, జ్ఞానవంతులుగా జీవించినట్లు సహాయం చేయండి. అన్ని విషయాల్లో ఓర్పును, సహనం కలిగి అయ్యా, నీ కృపను బట్టి కుటుంబాలు కట్టుకునే స్త్రీలుగా మమ్మల్ని, ఆ సహోదరులందరినీ మీరు దీవించమని వేడుకొనొచ్చు ప్రభా. ఇదిగో నా దేవా, మరి కుటుంబాలు చాలామంది అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు. స్వస్థపరిచే దేవుడు మీరు మాత్రమే నాయన. మీరు మాకు స్వస్థత ఇవ్వడానికి మీరు అనేక గాయములు అనుభవించారు ప్రభా. నీ యొక్క గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతుంది ప్రభా. స్వస్థపరచు తండ్రి. నీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నీ వాత్సల్యతను బట్టి స్తుతిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాలు అనేక మంది రోగములు మీరు స్వస్థపరిచారు ప్రభా. ఈనాటి దినాల్లో ఇంకా ఎంతోమంది భయంకరమైన స్థితిలో ఉన్నారు. వారిని మీరు తాకండి ప్రభా. స్వస్థతనివ్వమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు. చంటి బిడ్డలను బట్టి స్తోత్రాలు, వృద్ధులను బట్టి స్తోత్రాలు, గర్భిణీ స్త్రీలను బట్టి స్తోత్రాలనైనా, విధవరాల కుటుంబాలను బట్టి స్తోత్రములు తండ్రి. వారందరిని బట్టి ఉదయకాలను కృతజ్ఞతలు చెల్లిస్తూ నైనా వారి క్షేమము దయచేయండి ప్రభా. మీరు కాపాడమని వేడుకొనుచున్నాను. వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వండి. వాళ్ళ కుటుంబాలు దీవించమని వేడుకొనుచు ప్రభా. ఇదిగో నా దేవా, భయంకరమైన వాతావరణం, ఎండ దెబ్బ నుంచి ప్రతి బిడ్డను మీరు కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు. కష్టపడుతున్న రైతుల్ని, కూలి పని చేస్తున్న వారిని, కార్మికుల్ని, ఉద్యోగాలు చేస్తూ ప్రయాణం చేస్తున్న వారిని బట్టి కూడా మీకు వందనాలు. క్షేమము దయచేయి తండ్రి. ప్రతి ఒక్క దినము, ప్రతి ఒక్క ప్రయాణంలో మీరు క్షేమం దయచేవారు తండ్రి. చాలామంది యాక్సిడెంట్ ద్వారా గాయములు అవుతున్నాయి. వారిని మీరు కట్టండి. మీరు కాపుదల దయచేయమని వేడుకొంచున్నాను దేవా. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. అదేవిధంగా ప్రత్యేకంగా తండ్రి అయ్యా, వికలాంగుల గురించి కూడా నేను మొరపెడుతున్నాను. వారికి క్షేమము దయచేయండి, రక్షణ దయచేయండి. రక్షింపు పన్ను వారిని మీరు బలపరచమని వేడుకొంచున్నాను. నీ స్వార్థ పనుల్లో కూడా వాడబడుతున్నారు ప్రభా. మరింతగా దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొనుచున్నాను దేవా. స్తోత్రాలు చెల్లిస్తూ అలాగే తండ్రి కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి ఈ ఉదయకాలం స్తుతిస్తూ వారి కొరకు నా సహోదరిమణులు, సహకారుల నిమిత్తం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు దీవించండి ప్రభా. అదిగో తండ్రి, ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క సహోదరి కుటుంబాలని మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. అయా శేఖర్ గారిని బట్టి స్తుతిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి నా తండ్రి ప్రభా. వారి యొక్క అప్పుడు స్థితి నుంచి విడుదల దయచేయండి. సత్యవతి సిస్టర్ని, వారి యొక్క సంతానాన్ని మీరు దీవించండి ప్రభా. ఆత్మీయంగా బలపరచునైనా అయ్యా, నిత్యము నడిపించే దేవుడు మీరున్నారని ప్రభా వాళ్ళు ఎరిగినట్లు సహాయం చేయండి. అయ్యా, మరి సుధా సిస్టర్ని, నా తండ్రి అయ్యా ప్రభు, సాత్విక సిస్టర్ని, దిలీప్ బ్రదర్ని, ఇంకాను ప్రభు మెర్సీ గారిని, లక్ష్మి గారిని, కామిరెడ్డి గారిని ప్రభా, ఇంకా సంతానం కోసం ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన లక్ష్మి గారిని, వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి ప్రభా. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు, ఉద్యోగం లేక బాధపడుతున్న సహోదరి విషయంలో కార్యం చేయి తండ్రి. అదేవిధంగా కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, ఈఎంఐ పరిస్థితుల నుంచి విడుదల పొందాలని ప్రేయర్ రిక్వెస్ట్ సహోదరులు మీరు దీవించు తండ్రి. అయ్యా, గర్భఫలం కోసం ప్రేయర్ రిక్వెస్ట్ సహోదరులు, వివాహం కోసం ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరులు ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. మీరు దీవించండి. అలాగే తన వృద్ధులు ఏసేపు గారు డయాలసిస్ కోసం ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినారు. వారిని బట్టి నేను స్తుతిస్తున్నాను నా తండ్రి. వారి విషయంలో కూడా మీరు కార్యం చేయమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు నాయన. విసుగక మానక నా సహోదరుల నిమిత్తం మేము మొరపెడుతుండగా నా తను మీరు కార్యం చేసే దేవుడైనారు. ఇంకా ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు. వారిని బట్టి కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి యొక్క నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాను నాయన. మీరు కార్యం చేయండి ప్రభా. నిత్యం నడిపించే దేవుడు మీరు. నీ పాసనలో ప్రతి ఒక్క బిడ్డని నీ పాసనలు సమర్పిస్తున్నాను. వాళ్ళ జీవితాలు మీరు కార్యం చేస్తారు. వారి మీ అందు విశ్వసించేవారుగా, నిత్యము నీతో నడుచువారుగా వాళ్ళని బలపరచండి ప్రభా. అయ్యా, ఆత్మీయ జీవితంలో నా సహోదరిని బలపరచండి. విశ్వాసంలో స్థిరులుగా ఉంచండి. నీ కార్యాభివృద్ధి అంతటిలో అయ్యా ఆసక్తులుగా ఉంచండి ప్రభా. ఎక్కడ కృంగిపోకుండా, బలహీన పడకుండా మీరు బలపరచమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా
యెరూషలేం క్షేమం దయచేయి తండ్రి, రక్షణ దయచేయండి. ఈ ప్రార్థన నడిపిస్తున్న మోషే గారిని, వారి కుటుంబాన్ని కూడా మరింతగా దీవించమని వేడుకొంచున్నాను నాయన. బలహీన స్థితిలో మీ బలాన్ని ఇవ్వండి తండ్రి. మోషే గారిని మీ ఇంట్లంతట్లో ఎంత నమ్మకంగా సాత్వికుడిగా ఉంచారు అయ్యా, సేవకులను కూడా మీరు బలపరచమని వేడుకొంచున్నాను. అదేవిధంగా అయ్యా ప్రభా, నా ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని బట్టి కూడా మీకు వందనాలు. తల్లిని బలపరచు ప్రభా. అయ్యా, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని చెప్పారు. అవును ప్రభా, మమ్మల్ని స్వస్థపరచు దేవుడు. మీరు కనుక నా తల్లిని నడినెత్తి నుంచి చరికాల వరకు మీరు తాగి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి మీరు బలపరచండి. తల్లి చేస్తున్న సేవను పరిచర్యను మీతో నడిపించండి. వారి అన్నదమ్ముల కుటుంబాల అక్కజల్ని అయ్యా వారిని మీరు దీవించండి. వారి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి. అయ్యా, వాళ్ళ మేనకోడలు యొక్క జీవితంలో మీరు గొప్ప కార్యం చేయండి. వాళ్ళు మీ సన్నిధి వరకు తోడుని నడిపించమని వేడుకొనచ్చు ప్రభా. నా తల్లి ప్రయాణం అంతట్లో కూడా మీరు సహాయం చేయమని వేడుకొనచ్చు. చివరగా ప్రభా, నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. కేవలం నీ కృపను బట్టి నేను పొంది ఉన్నాను. నేనేమై ఉన్నాను కేవలం అది నీ కృపయే కనుక నిన్ను మహిమపరుస్తూ నేను గనపరుస్తూ తండ్రి, నా జీవితాన్ని నీకు అప్పగించున్నాను. నా కుటుంబాన్ని నీ పాసన సమర్పిస్తున్నాను. నిత్యము నడిపించు నా దేవ. మనుషుల వల్ల నడపకూడదు, కానీ మీ వల్ల నడిచినట్లయితే అది మంచి మార్గమే ఉంటుంది, జీవ మార్గమే ఉంటుంది. కనుక నా కుటుంబాన్ని, నా కుటుంబ సభ్యులు, నా భర్తని, నా సంతానాన్ని అయ్యా మీరు నడిపించమని ఈ ఉదయకాలం నీ పాసన సమర్పిస్తున్నాను తండ్రి. నీ ఆత్మచేత నా కుటుంబాన్ని నడిపించు దేవా, బలపరచండి. నా కుటుంబం అంతటికి మీరే రక్షకుడు, మీరే విమోచకుడు, మీరే ఆధారం ప్రభాధికారి. మీ పాసన సమర్పిస్తూ అయ్యా నా ఇంటి చుట్టూరా కంచి వేసి కాపాడండి. ఆత్మీయ విషయంలో మమ్మల్ని బలపరచండి. మరణం పర్యంత వరకు నీ పనిలో మేము కొనసాగునట్లు సహాయం చేయండి. నమ్మకస్తులకు బ్రతుకున్నట్లు కృప చూపించమని నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభములు. ఆమేన్.